హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేషూస్ పాకశాల. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి ఒక చిన్న బ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి. దానివల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈరోజు నేను ఒక కేక్ రెసిపీ షేర్ చేస్తున్నానండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాను. నెక్స్ట్ అందులో 3/4 కప్పు ఆయిల్ తీసుకున్నాను. మన ఇష్టం అండి, బటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. ఇవి 3 బాగా మిక్స్ చేస్తున్నాను. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత ఒక జల్లించేది ఏదైనా కానీ పెట్టుకొని ఇలా నేనైతే ఫ్రూట్ జ్యూసెస్ అవి వడకట్టేది పెట్టుకున్నానండి. ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసి జల్లిస్తున్నాను. ఇది పూర్తిగా జల్లించిన తర్వాత వేరే కప్పుతోటి మైదా తీసుకుంటున్నాను. కావాలనుకుంటే 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవచ్చండి, రాగి పిండి కూడా తీసుకోవచ్చండి. నేనైతే ఈ కాంబినేషన్లో చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చి బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా 1/2 స్పూన్ కన్నా తక్కువ వేసుకుంటున్నాను. ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని మళ్ళీ జల్లిస్తున్నాను. బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో అయినా వేసుకోవచ్చండి. ఇవన్నీ జల్లించిన తర్వాత బాగా కలుపుకుంటున్నాను అనమాట. ఈ కలుపుకునేటప్పుడు కొంచెం పాలు కూడా వేస్తున్నాను. ఇక్కడ వచ్చి నేను 3/4 కప్పు పాలు తీసుకున్నానండి. వాటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతున్నాను. ఎందుకంటే మనకి కన్సిస్టెన్సీ మనం ఒకేసారి వేసామనుకోండి ఎక్కువ అయిపోతే బాగా పలుచగా అయిపోతుంది. అందుకని అనమాట మనం చెక్ చేసుకుంటూ బ్యాటర్ ఇలా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిపిన తర్వాత వెనిల్లా ఎసెన్స్ వేస్తున్నాను. ఇక్కడ వచ్చి 5 to 6 డ్రాప్స్ వరకు వేసుకున్నానండి. ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత నేను కేక్ తయారు చేసేస్తున్నాను. ఈ కేక్ వచ్చి నేను ఓవెన్లో కాదండి, నార్మల్గా గ్యాస్ స్టవ్ మీద చేస్తున్నాను అనమాట. ఓవెన్ ఉంది కానీ నేను ఇంకా కేక్స్ అవి ఎప్పుడు ట్రై చేయలేదండి. చేద్దాం ఫ్యూచర్లో. ఇప్పుడైతే కుక్కర్లో డైరెక్ట్గా చేస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చి మనం కేక్ చేసుకునే బౌల్ ఉంటుంది కదా, అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి చేత్తో కానీ బ్రష్తో కానీ స్ప్రెడ్ చేసుకోవచ్చండి. ఇది స్ప్రెడ్ చేసిన తర్వాత 1 స్పూన్ మైదా వేసుకొని ఈ విధంగా మొత్తం బౌల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో. ఇక్కడైతే హ్యాండ్ పెట్టకుండా ఈ విధంగానే చేయండి. బటర్ పేపర్ ఉంటే ఇంక గొడవే లేదండి, డైరెక్ట్ బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేను బటర్ పేపర్ లేదు కాబట్టి ఇలా మైదా పిండి వేసుకొని మొత్తం గిన్నెంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం వేసేసాను అనమాట. ఈ విధంగా వేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకుంటే ఏమైనా బబుల్స్ అవి ఉంటే సెట్ అయిపోతాయి అన్నమాట. ఇలా సెట్ అయిన తర్వాత ఇందులో నేను డ్రై ఫ్రూట్స్గా ఏమేస్తున్నానో చూసేసేయండి. గుమ్మడి గింజలు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేస్తున్నానండి. మన ఇష్టం అండి, జీడిపప్పు బాదం అట్లా ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా ట్రై చేశాను. ఇక్కడ వచ్చి 2 రకాలు వేసాను. వాటిని ఏమీ ఫ్రై చేయాలి, డైరెక్ట్గా వేసాను. నెక్స్ట్ వచ్చి టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను. ఇవి ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేదంటే డైరెక్ట్గా కేక్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వేసిన తర్వాత కుక్కర్ని హీట్ చేసుకున్నాను. ఈ హీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఇలా స్టాండ్ పెట్టుకుంటున్నాను. స్టాండ్ లేని వాళ్ళు ఇలా ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు అండి. కుక్కర్ ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక కేక్ వేసాను అనమాట, అందుకే అంత డార్క్ అయిపోయింది. నో ప్రాబ్లం. వేసుకున్న తర్వాత ఇలా ఈ గిన్నెని పెట్టుకోవాలి. ఈ గిన్నె పెట్టాక ఇలా గ్యాప్ ఉండాలండి. కుక్కర్కి మొత్తం టచ్ అయిపోయేలాగా ఉండొద్దు, గిన్నె మాడిపోతుంది అనమాట. ఇలా గ్యాప్ ఉన్న తర్వాత మనం అది పెట్టేసి ఈ కుక్కర్ మూత ఉంటుంది కదండి, దానికి ఉన్న గ్యాస్ కట్ తీసేసి మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత బయటకు ఆవిరిపోకుండా ఇలా గ్లాస్ పెట్టుకొని ఒక 25 మినిట్స్ ఉంచుకుంటే కేక్ రెడీ అయిపోతుందండి. మధ్యలో మనం ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే చాక్ పెట్టుకొని మనకి చాక్ అంటుకుంది అంటే అది ఇంకా ఉడకలేదని అర్థం. అంటుకోలేదు కాబట్టి కేక్ రెడీ అయిపోయిందని అర్థం అన్నమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత దీన్ని మనం గిన్నెలో నుంచి సెపరేట్ చేసుకోవడమేనండి.
ఒకవేళ మనకి ఇంకా ఉడకలేదు అనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచుకుంటే సరిపోతుందన్నమాట. మ్యాక్సిమం 25 మినిట్స్ సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చాక్ తోటి సైడ్లంతా సెపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి బార్లించుతున్నాను. ఈ కేక్ అయితే చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. బెల్లం కూడా వేసాను కదా, షుగర్ బదులు బెల్లం వేసానండి. మనం షుగర్ అయినా వాడుకోవచ్చు. నేను కొంచెం అన్నీ షుగర్తోనే అయిపోతున్నాయి కదా, చెప్పాను కదా డైట్లో ఉన్నానని, సరే అని బెల్లం వేస్ట్ చేశానమాట. టేస్టీగా బాగుందండి కేక్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఈజీ ప్రాసెస్ కూడా చూసారు కదా, నేను చాలా ఈజీగా అయితే చేసేసాను. కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట, పిల్లలకి కూడా బాగా నచ్చింది. పైగా మనం కోడిగుడ్డు అవన్నీ వేసుకోలేదు కదా, చాలా బాగుంది కేక్ అయితేనే. ఈ విధంగా కేక్ చేశాను. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాము చెప్తున్నాను, చూసేసేయండి. ఇది కూడా ఇక్కడ వచ్చి అజ్రం అనే ఊరికి వెళ్తున్నామండి. ఇక్కడ ఇత్తడి సామానం తయారవుతాయంట. అక్కడ బాగా ఫేమస్ అనమాట అజ్రం అంటే. ఫస్ట్ టైం వెళ్తున్నాము మేము, వచ్చి ఆటోలో వెళ్తున్నాం అనమాట. వెళ్తున్న దారి అలా కొంచెం కొంచెం షూట్ చేశాను, మీరు కూడా మాతో పాటు వచ్చేయండి, చూసేద్దాం. అక్కడ వచ్చేసి షాప్స్ ఇలా ఓపెన్గా బయటకి ఏమి ఉండవండి, హౌసెస్లానే కనిపిస్తాయి బయటికి, లోపల షాప్స్ ఉంటాయి అన్నమాట. చాలా ఫేమస్ అంటండి ఇక్కడ. చూసారు కదా ఎన్ని రకాలు డెకరేషన్ ఐటమ్స్ కూడా దొరుకుతాయండి మనకి, కిచెన్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. నేను ఒక్కొక్కటి మీకు పట్టుకొని చూపిస్తున్నాను చూడండి. అంత క్లియర్గా కూడా తీయడానికి కుదరలేదండి, ఎందుకంటే జనం కూడా బాగున్నారు. నేను ఇలా షూట్ చేసుకుంటానని అడగడానికి కూడా బాగోదు కదా, కొంచెం కొంచెం అక్కడక్కడ క్లిప్స్ తీసాను అనమాట. మంచి మంచివి నాకు నచ్చినవి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ పూజ సామాగ్రి కూడా చాలా బాగున్నాయండి. డెకరేషన్ ఐటమ్స్, పూజా సామానం, కిచెన్ ఐటమ్స్, ఒకటి ఏంటండి చాలా రకాలు ఉన్నాయి. నేను మ్యాక్సిమం తీసాను అనమాట వీడియో. ఒక్కొక్కటి మీకు నాకు నచ్చింది పట్టుకొని చూపిస్తున్నాను. కుంకుమ భరణులని, ఒక చోట అయితే వడ్లానం పెట్టుకునే బాక్స్ కూడా ఉందండి, దాంతోపాటు జ్యువెలరీతో పాటు. ఇదిగో ఇదేనండి, ఇలా మధ్యలో మిగతా జ్యువెలరీ పెట్టుకొని వడ్లానం గాజులు వేసి పెట్టుకోవడానికి. ఇలా చాలా రకాలు ఉన్నాయండి, నాకు బాగా నచ్చాయి అన్నమాట అన్నీని. అక్కడికి వెళ్ళాక నాకు తీసుకోవాలనుకున్నవి కూడా నేను మర్చిపోయానండి ఏం తీసుకోవాలో. అంటే అంత కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట ఏం తీసుకోవాలనేది. అన్ని రకాలు చూసేసరికి అంత బాగున్నాయి. ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని కొంచెం అమౌంట్ ఎక్కువ పట్టుకుని వెళ్తే చాలా బెటర్ అండి. నేను అక్కడ చూసిన ప్రైజెస్ బయట వాటితో పోలిస్తే డబల్ ఉన్నాయండి బయట. నేనైతే అంతవరకు చెక్ చేశాను. కొన్ని ఐటమ్స్ మేము తీసుకున్నవే నేను ఇందులో చూసాను అనమాట, ఆన్లైన్లో చెక్ చేసి. ఇంకా అలా తీసాను. ఇక అక్కడక్కడ కొంచెం మెస్సీగా కనిపిస్తుంది, ఇగ్నోర్ చేసేసి చూసేసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. ఇక కంటిన్యూ చేయండి.